హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెసికా ఫామ్. మీరు చూడొచ్చు ఇవి రేసింగ్ హోమర్స్. ఇంతకుముందుకు నేను చెప్పిన కదా, అది ఒకటి, ఇది జోడి, పైన జోడి. ఇది దగ్గర నేను మా విలేజ్ నుంచి వెళ్ళి ఒక 430 కిలోమీటర్స్ దూరంలో వదిలేసిన మేలు. అది ఈరోజు రీచ్ అయింది. సో అది ఫీమేల్. అది ఇక్కడ వచ్చిన తర్వాత నా ట్యాగ్ కూడా మనదే ఉంటుంది. అది వచ్చేసి సేమ్ చూడొచ్చు క్వాలిటీ బర్డ్స్. అది కూడా సేమ్ డే రీచ్ అయింది. అంటే ఒక 3 అవర్స్ బ్యాక్ అది, 3 అవర్స్ బ్యాక్ అది. కానీ రానికి మాత్రం 4 డేస్ పట్టింది. మీరు మొన్న చూసిన రోజు అయితే చూడొచ్చు 3 ఉండే, ఇంకొకటి కూడా ఉన్నది ఎక్కడ పోయిందో. ఇది పేరు 430 కిలోమీటర్స్ వదిలిపెట్టేస్తే 4.5 డేస్లో వచ్చేసినాయి. చూడొచ్చు. ఇది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన ఫామ్లో చూపిస్తాను. ఈ పుంజ అయితే సేల్ అయిపోయింది. ఇది ఈ రింకుబాయ్ తీసుకుంటూ, మన పంజాబ్ రింకుబాయ్ అయితే తను లారీ నడిపిస్తాడు. అన్న నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడనే రిసీవ్ చేసుకుంటా అని చెప్పిండు. సో అప్పుడు మాత్రం నేను కూడా బ్రీడింగ్ చేయించుకుంటా అని చెప్పిన. ఓకే అని చెప్పేసిండు. చూడొచ్చు. ఇంకా వీటికైతే ఒక కొత్త ఫ్రెండ్ వచ్చిండు అన్నట్టు. ఈ పెట్టెలకైతే కొత్త ఫ్రెండ్, ఈ 2 పెట్టెలకు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నాడు వీడు. ఈరోజు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు. దీన్ని గిఫ్ట్ అంటే ఓన్లీ బ్రీడింగ్ చేసుకొని ఒక 2 కార్లు అట్లా పిల్లలు తీపించుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అస్సలు మామూలు క్వాలిటీ లేదు పిల్ల. చూడొచ్చు, సూపర్ క్వాలిటీ బర్డ్ తాజ్. మస్తు, నాకైతే విపరీతంగా నచ్చింది ఇది. అసలు నేను అనుకోలేదు ఇస్తాడని. 2 ఉండే తన దగ్గర. చాలా రోజుల నుంచి అడుగుతున్నా. అయితే సడన్గా ఫోన్ చేసి తీసుకెళ్ళమంటే ఇప్పుడు తెచ్చిన. జస్ట్ వ్యాక్సిన్స్ అవన్నీ వేసేసిన, టెరామిషన్ టాబ్లెట్ వేసి, కొంచెం మన ఫామ్లో కూడా రోగాలు రాకుండా. ఇప్పుడు ఏంటంటే చాలామంది నాకు ఒక 5 మెంబర్స్ కాల్ చేశారు. అడుగుతున్నా ఎండాకాలంలో ఏం చేయాలి, ఎండాకాలంలో వేడికి గుడ్లు పెట్టాయి ఎంత ఖరాబ్ అయింది. వాటర్ పట్టాలి బ్రదర్. ఇవి ఇట్లా మొత్తం పచ్చ వేసేయాలి. మొత్తం ఇదంతా కింద ఏదైతే ప్లేస్ ఉందో ఇట్లా తవ్వుకోనికి ఈజీగా ఉండాలి. ఇది మట్టి ఉంది కదా, ఇగో ఇట్లా పచ్చిగా ఉండాలి. పచ్చిగా ఉంటే ఏంటంటే మనకి చల్లగా ఉంటుంది కాబట్టి. అక్కడ చూడవచ్చు, ఇందులో పెట్ట ఎంత పచ్చిగా ఉంది కాబట్టి ఎంత మంచిగా చూడండి. హ్యాపీగా దూకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ నాకు ఐడియా ఏంటంటే, మనకు బిగ్ కాయిష్ ఏముందంటే ఈ బ్రీడర్ తోటి, ఈ బ్రీడర్ పిల్లలు దిగాలని కాయిష్ ఉండే. అన్న ఏమన్నాడు, నేనే వచ్చి తీసుకుంటా బ్రదర్, నేను హైదరాబాద్ లోడింగ్ వస్తాను, నేను బోయినపల్లి మన లారీ వస్తుంది, సో నేను అప్పుడు తీసుకుంటా అని చెప్పిండు. 10 డేస్లో వస్తా అని చెప్పేసిండు. ఇదే సేల్ చేసిన నేను ఆల్రెడీ, అమౌంట్ కూడా కొట్టేసిండు నమ్మకంతో. ఇంతకుముందు మనం 2-3 పంపించినాము. క్వాలిటీ మామూలుగా ఉండదు. నెక్స్ట్ అయితే ఇప్పుడు వీటిని వదిలేయాలి ఫ్రెండ్స్. ఇట్లా బయటకు వదిలేస్తేనే బ్రీడింగ్ అవుతుంది. ఈ గాబులో పెట్టేస్తే బ్రీడింగ్ కాదు, ఎందుకంటే అందులోనే ఉండిపోతాయి కాబట్టి. నెక్స్ట్ ఈ 2 గాబులు వేసేయాలి, ఈ పట్టాను వేసేయాలి. ఈ 3 ఇవి 2 పెట్టాలు, ఈ పుంజు ఒకటి, ఇదిగో ఇక్కడ ఉంది కదా ఇది. ఇవి బ్రీడింగ్ బయట వదిలేయాలి, ఇవి లోపల గాబులు వేసేయాలి. నాకు చాలామంది కూడా అడుగుతున్నారు, అన్న హోమర్స్ పిల్లలు కావాలి, పావురాల పిల్లలు కావాలని చెప్పేసి. ఇప్పుడైతే పిల్లలు అయితే ప్రజెంట్ లేవు బ్రదర్. దగ్గర నా దగ్గర ఒక 60 వరకు ఉండే.
మొత్తం ఒక్క అతనే తీసుకెళ్ళాడు మన హైదరాబాదు షఫీ భాయ్. ఎవరికైనా నంబర్ కావాలంటే కూడా అతని నంబర్ ఇస్తాను నేను, కాల్ చేసి మీరు అతన్ని అనుకోవచ్చు. ఓన్లీ మన దగ్గర ఏంటంటే ఒక 3-4 పేర్సే ఉన్నాయి, 4 ఉంటాయి మొత్తం టోటల్గా అయితే. ఇప్పుడు ఎగ్ లేయింగ్ అయితే ఒకటైతే గుడ్లు పెట్టి ఉన్నది, ఇప్పుడు అది రెడీగా ఉన్నాయి. అవి రేసింగ్ యూజ్ చేసి ఉంటాయి, అంటే వదిలేసిన ఇట్లనే ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు అవి పొలాలు తీసుకెళ్తున్నాయి. అవి కూడా ఇంకా 3 డేస్లో ఎగ్స్ పెట్టేస్తాయి. ఇది టోటల్గా అయితే 90% మంది అయితే ఇదే అడుగుతున్నారు చాలామంది. నాకైతే దగ్గర దగ్గర ఒక చెప్పదు కానీ చాలామంది కాల్ చేస్తారు, అన్న ఏం చేయాలి ఎండాకాలం ఇట్లా రేకులు ఉంటాయి కాబట్టి కింద పచ్చడి చేసుకోవాలి. మొత్తం వాటర్ పైప్ ఉంది అక్కడ చూసుకోవచ్చు, వాటర్ పైప్ మొత్తం ఇక్కడనే అందులోనే వేసేస్తాను నేను. మొత్తం ఇట్లా పట్టేస్తాను మార్నింగ్. ఇప్పుడు నేను వస్తే కూడా కూల్ ఉంది అన్నట్టు, అది చూడండి ఎంత ఎంజాయ్ అందులో వేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది మంచిగా పెట్ట, సూపర్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకా పోతే మన గుడ్లు మంచిగా పెట్టాలంటే వడ్లు వేసుకోవాలి, మంచి వడ్లు ఫ్రెండ్స్. ఇవి సన్నలో దొడ్డు వేసుకోవాలి, మంచి దొడ్డు వేసుకోవాలి. చూడు మామూలుగా తినవు. అది ఈరోజు ఎగ్స్ పెట్టింది, ఒక ఎగ్ పెట్టింది, దాన్ని కూడా చూపిస్తాను నేను. దీని ఎగ్స్ సపరేట్ పెట్టాలని చెప్పేసి ఆగిన ఉంటే అది కూడా ఎగ్ పెట్టింది ఈరోజు, అది కూడా చూపిస్తా. పట్ట మాత్రం నాకైతే విపరీతంగా నచ్చింది. దాని మొహము, దాని కాళ్ళు అది వాటర్లో తడిపిన కాబట్టి ఇంక అట్లా ఉంది. అది ఎగ్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పినా కదా, ఇలా అన్నీ బొదిగేసిన 4 కట్టలలో 4. చూడవచ్చు ఎగ్ ఎంత ఉందంటే మామూలుగా లేదు. ఇది 50 గ్రామ్ ఉంటుంది లావుగా, సూపర్ పెట్టింది. వీడి పిల్లలు కాపాడుకోవాలి అసలు. ఇప్పుడైతే షిఫ్ట్ చేయాలి, ఇక వీళ్ళని బయటకు వదలాలా, వీళ్ళని లోపల వేయాలా. వీటికి ఏంటంటే ఈ పట్టాతోటి మంచిగా పిల్లలు దిగుతాయి, దీనికి వీటితోటి మంచిగా వస్తాయి, దానికి అది. సో ఇంకో 2 గాబులు బయట ఉన్నాయి. ఇందులో ఎక్కువ ప్లేస్ లేదు, ఇదంతా మొత్తం చేపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం కట్టేస్తుంది, ఇట్లా కట్టేసిన తర్వాత ఇంకా మన కత్తికాలి అనేటివి బయటనే ఉంటాయి అక్కడ సైడు. ఇంకా ఫామ్లో ఉన్నాయి మాత్రం అవి అక్కడనే ఉంటాయి. ఈరోజు అయితే మస్తు లేట్ అయింది, మళ్ళీ మనం టైం టు టైం మేకల కాడికి కూడా వెళ్ళాలి కాబట్టి చాలామంది వీడియో తీసి పెట్టానా కొంచెం అని చెప్పేసి ఇది కూడా ఈరోజు వీడియో తీసి పెట్టేస్తున్నా. కింద మాత్రం పచ్చిగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత పచ్చిగా ఉంటే అంత మంచిది, కూల్గా వెదర్. మనకి ఏసీ ఎలాగోనో వాటికి అట్లా. నార్మల్గా అయితే ఎండాకాలంలో ఎగ్స్ పెట్టడం చాలా కష్టము వేడికి. మనం ఎప్పుడైతే చల్లగా ఉంచుకుంటామో అప్పుడు ఎగ్ లేయింగ్ అనేది మంచిగా ఉంటుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. వ్యూస్ అయితే వస్తున్నాయి, అంటే నేను ఛానల్ పరంగా ఏదో నేను డబ్బులు సంపాదించుకోవాలని కాదు, కొంతమందికి రీచ్ కావాలి. ఓల్డ్ బ్లడ్ లైన్ అనేది చాలామంది దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర లేవు చాలా మట్టికి. నేను దగ్గరైనా మస్తు మంది దగ్గర అడిగి చాలా ఊకున్నా. ఒక్కొక్కరు అయితే 50,000, 70,000
అట్లా చెప్తున్నారు ఒక్కొక్క పుంజు. ఓల్డ్ టీకరాలు, ఇవి రాంపూరి రేజాలు, అది కూడా ఒరిజినల్ రాంపూరి కాదు, ఒరిజినల్ క్రాసులు. అంత రేట్ చెప్తున్నారు కాబట్టి మన ఓల్డ్ బ్లడ్ లైన్ అనేది కాపాడుకోవాలి. సో అందరు రీచ్ కావాలని చెప్పేసి నా యొక్క కోరిక. కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.